ఈ పేపర్ల ద్వారా మరి పేపర్లను వాడుకొని అసత్యాల్ని మరి ఈరోజు పదే పదే రాయడం ద్వారా అది ఏదో దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటే పూర్తిగా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీల నుంచి మరి నాయకుల్ని ఫిరాయింపులుగా చేసి ఏ విధంగా బొక్కబోరులో పడ్డాడు. 23 మందిని మరి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ఏ విధంగా తీసుకొని చివరకు ఆ 23 స్థానాలే ఆయనకు ఈ రాష్ట్ర ప్రజలు మిగిల్చినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అలాంటివి జరిగే ప్రసక్తి లేదు. ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాడర్ అంతా కూడా ఈరోజు జగనన్న నాయకత్వాన్ని నమ్మి జగనన్న నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా సమిష్టిగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆయన ఆలోచన మేరకు ఆయన భావజాలం మేరకు ఈరోజు పనిచేస్తున్నటువంటి టీం. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఎలక్షన్లు జరిగాయి మీరు చూస్తారు కదా. స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఎంపీపీ కానీ అరే కనీసం పోటీ చేయడానికి కూడా ధైర్యం చాలక క్యాండిడేట్ దొరక పూర్తిగా మొహం చాటేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మరి జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఏదో మాటల గారడి చేస్తూ ఏదో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ కూడా జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించడానికి సిద్ధంగా ఉంది. మరొక మాట, అక్కడ ఈరోజు నియోజకవర్గాలు మారుతూ ఉంటే అక్కడ చెల్లనోళ్ళు వేరే చోట ఎక్కడ చెల్తారని చెప్పి ఏదో ఒక మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, మరి ఆ విధంగా అయితే ఎందుకు గతంలో మరి ముఖ్యమంత్రులు కానివ్వండి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలకు మారాడు? అవసరాల మేరకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల మేరకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మరి కార్యకర్తలకు మరి అనుకూలంగా మరి విజయావకాశాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరి ఈ అభ్యర్థుల్ని ఎన్నిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఎన్నికల గేమింగ్స్ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేశానని ఓటేమని అడుగుతాడు? ఏం చేశాడు? ఆయనకి ఇచ్చినటువంటి 14 సంవత్సరాల మరి అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు, జైలు శిక్ష అనుభవించాడు. మరి ఈరోజు మరి కాడరు ఎవరు కూడా సహకరించే పరిస్థితులు లేరు. మళ్ళీ ఈ జనసేనను తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది బెడిసికొట్టింది. మరి అక్కడేదో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది నేనే అని చెప్తే ఆయన ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిపి